నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యార్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన చేశారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నిత్యం బస్సుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఓదెల మండలం కొల్లూరులో సమయానికి బస్సులు నడపాలంటూ రాస్తారోకో చేశారు స్టూడెంట్స్ సరైన సమయంలో బస్సులు రాక క్లాసులు మిస్ అయ్యి కళాశాల బయట చూద్దాం ఉన్న రోజులు ఉన్నాయి. ఈరోజు కొలనూరుకు కేటాయించిన బస్సును డిపో మేనేజర్ గారితో మాట్లాడిన చూద్దాం పేడపల్లి వరకు కొనసాగించారు. ఆ బస్సు పేడపల్లి పోవడం వల్ల గోపరిపల్లి మరి మధ్యగుంట విద్యార్థులు బస్సులు ఎక్కలేకపోతున్నారు. వాళ్ళు కాలేజీకి సరైన సమయంలో చేరుకోలేకపోతున్నారు. ఆర్టీసీ వ్యవస్థ కానీ డిపో మేనేజర్ ఎవరికి కానీ విలువ లేకుండా అవుతుంది. విద్యార్థులను చులకన భావంతో చూస్తున్నారు ఈరోజు ఆర్టీసీ అధికారులు. ఛార్జీలు పెంచే సాధన అయితే ప్రభుత్వం కనీసం విద్యార్థులకు కనీస సౌకర్యాలు చూద్దాం అందించలేకపోతున్నది. నవమాసాలు కని పెంచిన తల్లిని బయటకు గెంటేశాడు కొడుకు. ఆమె ఆస్తే కావాలి కానీ ఆ తల్లి వద్దంటూ ఆమెను నడి బజార్లో నిలబెట్టాడు. సుల్తానాబాద్కు చెందిన కృష్ణబాయికి ముగ్గురు కొడుకులు. రెండవ కుమారుడు మంగళవారం తల్లి ఉన్న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళగొట్టాడు. అయితే అప్పటికే ఆ కమ్యూనిటీ సంఘ సభ్యులు సదరు వ్యక్తిని మందలించినప్పటికీ వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాట జరిగింది. చివరకు తాళం తీశారు పెద్ద మనుషులు. ఆస్తి పంపకాల్లో నాకు అన్యాయం జరిగిందని సదరు వ్యక్తి చెప్తున్నాడు. ఈ విషయంపై వారి కమ్యూనిటీలో మాట్లాడుకుంటామని చెప్పారు. నేను ఏదినా ఇప్పుడు ఏదినా నువ్వు ముందు వెనకేసిన మాట వినాలంటే బజార్కి తాళాలు వేసిండు. నా ఇంటికి తాత ఇచ్చిన ఇల్లు నాకుంటే నా కొడుకు తాళాలు వేసిండు. ఇప్పుడు తాళాలు ఉన్నాయి. నేను పెద్ద కొడుకు ఇంటికాడ ఉంటాను. అంటే ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పి మురళి విశ్వనాథం వేసిండు. వాళ్ళ నడిపి కొడుకు అయిన విశ్వనాథం తల్లి ఉండే రూములకు తాళం వేసింది కాబట్టి ఆమె ఫిర్యాదు మేరకు మేము పోయి మా సంఘ సభ్యులం అందరం కలిసి మేము పోయి ఆ తాళాలు తీపియడం జరిగింది. ఆయన వేవ్స్ ఎలా ఉన్నాయంటే విశ్వనాథంది ప్రతిరోజు తల్లిని కానీ తండ్రిని కానీ తిట్టే రోజు లేదు. తల్లిదండ్రులను అరుచుకునేది లేదు. ఇతరుల వల్ల అరుచుకుంటే వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా అరుచుకుంటే వాళ్ళని తిట్టడం. ఇంకోటి తల్లిదండ్రులు సంపాదించిన డబ్బే అవసరం అంట వాళ్ళకు, తల్లిదండ్రులను చదవరట. క్రమంలో మాట పెరిగి ఒకరి మీద ఒకరు చేసుకోవడం జరిగింది. అది దురదృష్టకరం. ఈ నెల 30న జరిగే తెలంగాణ మార్చుకు బీజేపీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య పిలుపునిచ్చారు.
అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ మార్చ్లో పాల్గొనే విధంగా చూడాలని కాశీపేట పేర్కొన్నారు. సుల్తానాబాద్లో ఆయన మీట్ ది ప్రెస్లో మాట్లాడారు. ఇప్పుడు జరగబోయే తెలంగాణ మార్చుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సన్నద్ధమై మనతో పాటుగా సామాజిక అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేసి అందులో పాల్గొనే విధంగా ప్రయత్నించాలని భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా గణనీయంగా కొత్త సభ్యులందరూ కూడా మా పార్టీలో చేరుతున్నారు. మా యొక్క లక్ష్యం సాధారణ సభ్యత్వం లక్షకు పెట్టుకోగా దాన్ని ఇప్పటికే దాటివేయడం జరిగింది. అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం కూడా మనకు ఒక్కొక్క మండలానికి సుమారుగా 50 మందిని చేర్పించాలని నియమం పెట్టినప్పటికీ అది కూడా దాటడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు కావడానికి కారణం ఏంటంటే తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ సానుకూలంగా స్పందిస్తుంది కనుక సామాన్య ప్రజలందరూ కూడా మా పార్టీలో చేరుతున్నారు. గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలని సిఐ కరుణాకర్ రావు పేర్కొన్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో మంగళవారం పీస్ కమిటీ సమావేశం జరిగింది. ప్రశాంతంగా ఘనంగా నిమజ్జనం జరిపిస్తారని భావిస్తున్నాను. మీ అందరూ దానికి సహకరించాలి. ఎప్పుడు ప్రతిసారి పోలీసు వచ్చి చేయాలి పోలీసు కాదు, స్వయం క్రమశిక్షణ ఉంటే మాత్రం మా అవసరం కూడా పడది. పండుగ వాతావరణంలో తలపింపాలి కానీ మనం ఏదో పర్సనల్ వ్యక్తి గొడవ పెట్టుకొని లేకుంటే తాయి గొడవ పెట్టుకొని ఆ పండుగ వాతావరణం దెబ్బతింటే మాత్రం బాగుండదు. వాళ్ళ మీద రంగులు చల్లడం కానీ అటువంటి చేయొద్దు. పిల్లలు పెద్ద చాలామంది వస్తారు. ట్రాక్టర్ల మీద కొంచెం ఏంటంటే బల్లె మీద పిల్లలు కూర్చుంటారు. ట్రాక్టర్ ఒక అటు ఇటు అదిలితే కూడా ఏంటంటే పిల్లలు పడే అవకాశం ఉంటుంది. దయచేసి పిల్లలు మీకు ఎక్కేకండి. నిమజ్జనం టైంలో కూడా నీళ్ళ లోపల దాకా నిమజ్జనం వెళ్ళలేకండి. గ్రామ పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు, బట్ పిల్లలకు మాత్రం లోపల దాకా వెళ్ళలేకండి. మీ పెద్దవాళ్ళు వెళ్ళండి, పెద్దవాళ్ళు వెళ్ళి లోపల విగ్రహం నిమజ్జనం చేసినట్టు, కానీ పిల్లలకు మాత్రం దయచేసి లోపల పంపకండి. బాక్సింగ్ పోటీలో సుల్తానాబాద్ మండలానికి చెందిన 5 యువకులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐ కరుణాకర్ రావు చేతుల మీదుగా విజేతలకు గిఫ్టులను అందజేశారు. విజేతలు కూడా మున్ముందు వారి సహాయ సహకారాలు అందిస్తాం. మేము మున్ముందు వారు రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వారు పథకాలు సాధించాలని మన సుల్తానాబాద్ మండల తరఫున కోరుకుంటూ, సుల్తానాబాద్ క్రీడా గ్రామం అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. గత ఒక 1 year 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బాక్సింగ్ విద్యార్థుల్ని మన సుల్తానాబాద్ 18 రోజుల్లో ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఒక బెస్ట్ ఫైట్స్ అనేది వాళ్ళు చూపించారు. నిజంగా ఇది ఒక క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. సుల్తానాబాద్ యొక్క కీర్తి ప్రతిష్టలు స్పోర్ట్స్లో వీళ్ళు పైకి తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సుల్తానాబాద్ వైశ్యభవన్ గణేష్ మండపం వద్ద కుబేర కుంకుమ పూజలు మంగళవారం జరిగాయి. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. सिद्धि विनायकाय
నమశ్చింతామణయే సుల్తానాబాద్ పోచమ్మ వీధిలో మిత్రా యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమంలో ఎస్ఐ జగదీష్ పాల్గొన్నారు. నమఃసిద్ధి వినాయకాయ నమశ్చింతామణయే ఓం గణపతయే నమః ఓం గణపతయే నమః ఓం గణపతయే నమః ఓం గణపతయే నమః ఓం నమఃసిద్ధి వినాయకాయ నమశ్చింతామణయే ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ఇటువంటి అన్నదాన కార్యక్రమాల వల్ల జనాల్లో సహపంక్తి భోజనాల వల్ల సఖ్యత భావం మెదిలి ప్రజలందరూ కూడా స్నేహభావంగా మెదులుతారని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సామరస్యంగా ఎటువంటి సంఘటనలు కూడా చోటు తావివ్వకుండా జరుపుకోవాలని చెప్పేసి ఇది 5వసారి అన్నదాన కార్యక్రమం. ఈరోజు రేపు 2 రోజులు మా మిత్రాయుతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము ఘనంగా జరుపుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమంలో మా వీధి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా అందరి సహకారంతో విజయవంతం చేస్తున్నాము. కావున విఘ్నేశ్వరుడు సుల్తానాబాద్ పట్టణ ప్రజలను అందరినీ కూడా సుఖశాంతులతో చూడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.